Welcome to Venki's IAS Academy Coaching Center, Nellore. So now we are going to discuss the reasoning. రీజనింగ్లో మనం ఈరోజు బ్లడ్ రిలేషన్స్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో బ్లడ్ రిలేషన్స్లో ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్, బ్యాంక్స్, రైల్వేస్, ఎస్ఎస్సి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లో బ్యాంక్ ఎగ్జామ్స్ పరంగా దాదాపు మనకి 5 to 6 క్వశ్చన్స్ ఫేస్ చేస్తాం. అదే ఎస్ఎస్సి రైల్వేస్కి అయితే 1 or 2 క్వశ్చన్స్ అనమాట. అలాగే సివిల్స్, యూపీసీ కన్సర్న్ ఒక క్వశ్చనే ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్ను సబ్జెక్టు కంటెంట్ ఒకటైనా సరే అడిగే విధానాన్ని బట్టి వెయిటేజ్ ఇస్తారు ఇక్కడ. సో బ్లడ్ రిలేషన్స్లో 3 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధానం ఉంటుంది బేసికల్గా. అందులో నెంబర్ 1 వచ్చి ఫజిల్ సిస్టమ్ అంటాం. అంటే ఆ ఫజిల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బ్లడ్ రిలేషన్స్లో దే విల్ గివ్ సర్టన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఆ సర్టన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్స్ పార్షియల్గా ఇస్తాడు. ఆ పార్షియల్గా ఇచ్చిన మ్యాటర్ని మనం యూజ్ చేసి టోటల్ రిలేషన్స్ని మనము కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే దాన్ని ఎట్లా ఉంటుందంటే ఇన్ సర్టన్ ఫ్యామిలీ దట్ దెల్ గివ్ సమ్ సర్టన్ రిలేషన్స్ అమాంగ్ ద పర్సన్స్ పార్షియల్లీ ఇచ్చి టోటల్గా ఎవరికి ఏం అడుగుతారు. సో అది 1 type ఆఫ్ ప్యాటర్ను. అలాగే కాన్వర్జేషన్ మోడల్ అవుతుంది. షోయింగ్ ఏ గర్ల్, షోయింగ్ ఎ బాయ్, షోయింగ్ ఎ మ్యాన్, పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్, ఏ గర్ల్ సెడ్, పాయింటింగ్ ఉమెన్స్, పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్, ఎ మ్యాన్ సెడ్, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఎవరినో ఒకరిని చూపిస్తూ ఇంకొక పర్సన్ చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే కాన్వర్జేషన్ మెథడ్ అంటాం. సో నెక్స్ట్ ఆపరేషన్స్ మోడల్ అంటే కోడింగ్ మోడల్ అంటారు. సో దీస్ ఆర్ ది 3 types ఆఫ్ క్వశ్చన్స్ దట్ వి హ్యావ్ టు ఫేస్ ఇన్ బ్లడ్ రిలేషన్స్ చాప్టర్. So however the weight is, the content is one and same for all the competitive exams. Now let us go to start of blood relations. ఈ బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లకు వెళ్ళే ముందు ఫస్ట్ మనము మన ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ మనకి ఏమవుతారని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే మన ఫ్యామిలీ అంటే మన జనరేషన్ కావచ్చు, మన ప్రీవియస్ జనరేషన్ కావచ్చు, మనకన్నా ఆ ప్రీవియస్ కన్నా ముందు జనరేషన్స్ కావచ్చు. అలాగే మన నెక్స్ట్ జనరేషను, ఆ నెక్స్ట్ జనరేషన్. అంటే ఒక ఫ్యామిలీ అన్న తర్వాత చాలా జనరేషన్స్ ఉంటాయి. ఆ జనరేషన్స్లో ఈచ్ పర్సన్ ఏమవుతారు అనేది మనం చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ ద రిలేషన్స్. ఆ రిలేషన్స్ అనేది మనం ఎంత ఫాస్ట్గా తరువుగా ఉంటే ఈ చాప్టర్ మనకి అంత ఫాస్ట్గా కమాండింగ్ వస్తుంది. చూద్దాం. ఈ చాప్టర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చెప్పదలుచుకున్న కాంటెక్స్ట్ ఏది డైరెక్ట్గా చెప్పడు, ఏం డైరెక్ట్గా చెప్తాడు. సో డైరెక్ట్గా చెప్తే ఈ చాప్టర్ యొక్క స్పెషాలిటీ ఏముంటుంది, ఇండైరెక్ట్గా చెప్తాడు, రిలేషన్షిప్ అనమాట. దాన్ని బేస్ చేసి మనము డైరెక్ట్గా ఏ పర్సన్ ఏమవుతారని చెప్పడం ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాట్ ఎవర్ ద రిలేషన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ దట్ హీ వోంట్ గివ్ డైరెక్ట్, పర్హాప్స్ దట్ హీ విల్ గివ్ ద ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఇస్తాడు. ఒక్కోసారి ఏంటంటే ఆ రిలేషన్షిప్ని పొడిగిస్తాడు. ఎంత దూరం పొడిగించినా సరే we have to give the perfect relation with the among whom to whom. Now see, for example, your father. ఎవరు ఫాదర్ అని చెప్పాలి. ఎవరు ఫాదర్ అని చెప్తే మనకు అర్థమైపోతుంది మీ నాన్నగారు అని. కానీ అలా చెప్పడు ఇక్కడ ఈ చాప్టర్లో. అంటే ఆ చెప్పదలసిన రిలేషన్షిప్ ఇండైరెక్ట్గా చెప్తాడు అనమాట. యువర్ బ్రదర్, యువర్ బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్, హస్బెండ్. సి యువర్ ఫాదర్, మీ నాన్న అని చెప్పడాన్ని డాడీ చెప్పచ్చు, కానీ అలా చెప్పడు ఇక్కడ చాప్టర్లో. మీన్స్ చూడండి, యువర్ బ్రదర్స్, సిస్టర్స్,
మదర్స్ హస్బెండ్ అంటున్నాడు. అంటే మీ సోదరుడి యొక్క, ఆ సోదరుడికి సోదరు యొక్క తల్లి గారి భర్త గారు. సో ఈ చిన్న కాన్సెప్ట్ని ఇంత దూరం పొడిగించాడు. అది ఈ చాప్టర్ యొక్క స్పెషాలిటీ. సో ఇంత దూరం పొడిగించేసరికి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఆ చేయడమే వాడి పని అనమాట. ఈ లోపల ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఆ పర్ఫెక్ట్ రిలేషన్ లేకుండా ఇండైరెక్ట్ రిలేషన్స్, రాంగ్ రిలేషన్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే కాంటెక్స్ట్ని పొడిగిస్తాడో కన్ఫ్యూజ్ అయ్యి ఆ రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా రాకుండా వేరే రిలేషన్స్ ఫామ్ అవుతుంటుంది. అలా కాకుండా మనము ఈ చాప్టర్లో ఎంత దూరం పొడిగించినా సరే ఒక చిన్న రిలేషన్షిప్ని పర్ఫెక్ట్గా థింక్ చేసి ఎవరికి ఎవరు ఏమవుతారో అని చెప్పడం ఈ చాప్టర్కి ముఖ్య ఉద్దేశం. సో ద ఎయిమ్ ఆఫ్ ప్రతి ఒక్క చాప్టర్కి ఒక ఎయిమ్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్లో ద ఎయిమ్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ పర్హాప్స్ ఈవెన్ ఇఫ్ యూ ప్రొనౌన్స్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ద పర్ఫెక్ట్ రిలేషన్ అమాంగ్ హోమ్ టు హోమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎస్సీ చాప్టర్లో వెళ్ళే ముందు మదర్స్ ఆర్ ఫాదర్స్, మదర్ అయ్యా, దీనికన్నా ముందు మనము పెళ్లి కాని అబ్బాయిని ఏమంటారు? బేసికల్గా ఏమంటారంటే మనకి అబ్బాయి అయితే బ్యాచులర్ అంటాం, లేదా సింగిల్ అంటారు. పెళ్లి కాని అమ్మాయిని ఏమంటామంటే స్పిన్స్టర్ అంటారు, లేదా మెయిడన్ అని చెప్పచ్చు. అలాగే ఒక అబ్బాయి జీవితాంతం పెళ్లి చేసుకోలేదు, ఆ అబ్బాయిని ఏమంటామంటే మోంక్ అంటాం, మోంక్. అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోలేదు అనుకోండి ఒక అమ్మాయి, అమ్మాయిని ఏమంటామంటే నన్ అంటాం. అలాగే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కపుల్? కపుల్ అంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కపుల్ అంటే, కపుల్ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరిని కలిపి కపుల్ అంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తే కపుల్ అంటాం. ఆ కపుల్లో ఈచ్ పర్సన్ ఏమంటాం? సో వైఫ్ అన్న స్పౌజ్ అంటాం, స్పౌజ్, ఎస్పీఓయుఎస్. అలాగే హస్బెండ్ అయినా కూడా స్పౌజ్ అంటాం. సో కపుల్ మీన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కలిపి కపుల్ అంటాము. ఆ కపుల్లో ఈచ్ పర్సన్ ఏమంటామంటే స్పౌస్. సో సహచరుడు, స్పౌజ్ అంటే మీనింగ్ సహచరుడు లేదా సహచరిణి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆ రిలేషన్షిప్ నేర్చుకుంటాము. మదర్స్, అమ్మ లేదా నాన్నకి మదర్. అమ్మకి అమ్మ అయితే తెలుగులో అమ్మమ్మ అంటాం, నాన్నకి అమ్మ అయితే నానమ్మ అంటాం. ఇంగ్లీష్లో మనం సింపుల్గా ఏంటంటే ఒక వర్డ్ యూజ్ చేస్తాం, అదేంటంటే గ్రాండ్ మదర్ అని. గ్రాండ్ మదర్. సో గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ నానమ్మ అని కాదు, పేరెంట్స్కి మదర్ని. అది అమ్మకైనా సరే నాన్నకైనా సరే మన పేరెంట్స్కి మదర్ ఉంటే ఇంగ్లీష్లో మనం గ్రాండ్ మదర్ అంటాం. బట్ తెలుగులో మనకి అమ్మమ్మ నానమ్మ అని రెండు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మమ్మని ఇంగ్లీష్లో ఏమంటాం, నానమ్మని ఇంగ్లీష్లో ఏమంటాం. అంటే ఈ చాప్టర్లకు మనము బ్లడ్ రిలేషన్స్లో వచ్చిన తర్వాత లీగల్గా ఆ రిలేషన్షిప్ని మనము యూస్ చేయాలి. సో అమ్మ తరపున అమ్మ అయితే మెటర్నల్ అని చెప్పాలి, మెటర్నల్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. నాన్న తరపున మదర్ అయితే పెటర్నల్, PATERNAL. సో మెటర్నల్ గ్రాండ్ మదర్, అలాగే పెటర్నల్ గ్రాండ్ మదర్. అలాగే మదర్స్ ఆర్ ఫాదర్స్. ఫాదర్ అమ్మ నాన్నకి నాన్న అనుకోండి, మనం ఇంగ్లీష్లో ఏమంటాము? సింపుల్గా గ్రాండ్ ఫాదర్ అంటాం, అంటే తాత అంటాం. కానీ ఆ గ్రాండ్ ఫాదర్ అన్నప్పుడు పేరెంట్స్కి ఫాదర్ అనే మీనింగ్ వస్తుంది, అది అమ్మకో నాన్నకు తెలియదు. మరి మనం ఇక్కడ ఈ చాప్టర్లో స్పెసిఫై చేయాలి. అమ్మ తరపున ఫాదర్ అయితే మెటర్నల్ అనే వర్డ్ యూజ్ చేయాలి, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం. నాన్న తరపున ఫాదర్ అయితే పెటర్నల్. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇక్కడ అమ్మ తరపున వచ్చినప్పుడు మెటర్నల్ అని యూజ్ చేస్తాం, నాన్న తరపున రిలేషన్ చెప్పాలనుకుంటే పెటర్నల్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. అలాగే గ్రాండ్ మదర్ అంటాం, గ్రాండ్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్. మళ్ళీ మదర్ ఉంటే
గ్రాండ్ మదర్ అంటే పేరెంట్స్ యొక్క మదరు, గ్రాండ్ ఫాదర్ అంటే పేరెంట్స్కి ఫాదరు. గ్రాండ్ మదర్ అంటే తెలుగులో అంటాం అవ్వ లేదా తాత అంటాం. వీళ్ళకి మదర్ ఉంటే ఏమంటాము బేసిక్గా తెలుగులో మనం ఏమంటామంటే ముత్తవ్వ అంటారు. సో యాక్చువల్గా గ్రేట్ గ్రాండ్ మదర్ అంటాం. అలాగే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి, అంటే అవ్వ లేదా తాతకి మళ్ళీ నాన్న ఉన్నారు అనుకోండి, ఏమంటాము గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటాం. తెలుగులో మనము ముత్తాత అంటాం, ఇక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటాం. అలాగే ఈ గ్రాండ్ మదరు లేదా గ్రాండ్ ఫాదర్ ఈ సిస్టర్ ఉంటే ఏమంటాం, బ్రదర్ ఉంటే ఏమంటాం. జనరల్గా మనము వాడుక భాషలో గ్రాండ్ మదర్ అంటే అవ్వ, గ్రాండ్ ఫాదర్ అంటే తాత. అవ్వకి తాతకి సిస్టర్ ఉంటే మనం ఏమంటామంటే వాళ్ళని కూడా అవ్వ అంటాము, బ్రదర్ ఉంటే తాత అని అంటాము. అలా ఇక్కడ రాదు. సో మన పేరెంట్స్కి బ్రదర్ ఉంటే అంకుల్ అంటాం, మన పేరెంట్స్ సిస్టర్ ఉంటే ఆంట్ అంటాం. అలాగే ఈ గ్రాండ్ మదర్కి గ్రాండ్ ఫాదర్కి సిస్టర్ ఉంటే ఏమంటామంటే గ్రాండ్ ఆంట్ అంటాం, గ్రాండ్ ఆంట్. అవ్వ తాతకి సోదరు అయితే. అలాగే గ్రాండ్ మదర్కి గ్రాండ్ ఫాదర్కి బ్రదర్ ఉంటే సో గ్రాండ్ అంకుల్ అంటాం. రిలేషన్స్లో మరికొన్ని రిలేషన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పౌజ్ అని చెప్పాను. స్పౌజ్ అంటే భార్య లేదా భర్త అంటాం, సహచరుడు లేదా సహచరుని. ఇప్పుడు స్పౌజ్ తరపున రిలేషన్స్ మనకి ఎలా యూజ్ చేస్తాం. స్పౌజ్ ఫాదర్ ఏమవుతారు, స్పౌజ్ మదర్ ఏమవుతారు, స్పౌజ్ బ్రదర్ ఏమవుతారు, అలాగే స్పౌజ్ సిస్టర్ ఏమవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా స్పౌజ్ అంటే నా సహచరిని. నాకైతే లేడీకైతే జంటికైతే లేడీ అని వస్తుంది, వైఫ్ అని వస్తుంది. ఇక లేడీ ఉంటే హస్బెండ్ అని వస్తుంది. స్పౌజ్ అంటే సహచరుడు లేదా సహచరిని. ఇప్పుడు నాకైతే ఏమొస్తుందంటే స్పౌజ్ అంటే వైఫ్ అని వస్తుంది, సహచరిని. మా వైఫ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, నాకేమవుతారు. జనరల్గా చాలామంది అంకుల్ అంటారు. అలాగే మా వైఫ్ వాళ్ళ మదర్ ఉంటే ఆంట్ అంటారు. సో అలా యూజ్ చేయకూడదు. అంకుల్ ఆంట్ అంటే అసలు మీనింగ్ ఏంది? సో అంకుల్ ఆంట్ అంటే మన పేరెంట్స్ యొక్క తోబుట్టుని ఏమంటామంటే అంకుల్ ఆర్ ఆంట్ అంటాం. అంతేగాని వైఫ్ వాళ్ళ ఫాదర్ని, హస్బెండ్ వాళ్ళ ఫాదర్ని అంకుల్ అని చెప్పకూడదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మా స్పౌజ్కి వీళ్ళు ఏమవుతారో నాకు కూడా అలాంటి రిలేషన్షిప్ వస్తుంది. కాకపోతే తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ వాళ్ళు నాన్న ఉన్నారు, నాకేమవుతారంటే నాన్న లాంటి వారు. అలాగే మా వైఫ్ వాళ్ళ మదర్ ఉన్నారు, నాకేమవుతారంటే మదరు లాంటి వారు. అలాగే మా వైఫ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, నాకేమవుతారంటే బ్రదర్ లాంటి వాడు అని వస్తుంది. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉంటే సిస్టర్ లాంటిది. అట్లా ప్రతిదానికి మనకేమొస్తుందంటే ఆ స్పౌస్ తరపున రిలేషన్షిప్కి లాంటివాడు అలాంటిదని వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్లా అంటాం కామన్. సో వైఫ్ తరపున వచ్చిన రిలేషన్షిప్ని ఏమంటామంటే ఇన్లా రిలేషన్షిప్ అంటాం, ఇన్లా. అందుకే ఏమంటామంటే మా వైఫ్ వాళ్ళ ఫాదర్ని ఏమవుతుందంటే నాకు ఫాదర్ ఇన్లా. అలాగే మదర్ అయితే మదర్ ఇన్లా. మా స్పౌజు మా వైఫ్ వాళ్ళ బ్రదరు, మా వైఫ్కి బ్రదర్ అంటే అన్ననై ఉండొచ్చు, తమ్ముడైనా ఉండొచ్చు. మామూలుగా మా వైఫ్ వాళ్ళ అన్నున్నాను అనుకోండి, నాకేమవుతాడంటే బావ అవుతాడు, తమ్ముడైతే బావమరిది అవుతాడు. సో ఇక్కడ బావనైనా సరే బావమరిదినైనా సరే మనం యూస్ చేసే వర్డు బ్రదర్ ఇన్లా. అలాగే సో మా స్పౌజ్ వాళ్ళ సిస్టర్ ఉంటే మా స్పౌజ్కి అక్క అయింది అనుకోండి, ఆమె ఏమవుతుందంటే నాకు వదిన అవుతుంది. మా స్పౌజ్ వాళ్ళ చెల్లి అయితే నాకేమవుతుందంటే మరదలు అవుతుంది. సో వదినైనా మరదలైనా ఒకటే అంటాం. సో ఏమంటామంటే సిస్టర్ ఇన్లా. సో ఇది ఇన్లా రిలేషన్షిప్ అన్నమాట. అలాగే రిలేషన్స్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిబ్లింగ్స్, ఆ వర్డ్ సిబ్లింగ్స్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. కొద్దిమంది సిబ్లింగ్స్ అంటారు, కొద్దిమంది సిబిల్స్ అంటారు.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిబ్లింగ్స్ ఆర్ సిబిల్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్కి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు, సంతానం అంటాం తెలుగులో. ఒక పర్సన్కి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి, సంతానము. ఆ ముగ్గురు పిల్లలు ఏమంటామంటే సిబ్లింగ్స్ అంటాం. జనరల్గా ఏంటంటే ద చిల్డ్రన్స్ ఆఫ్ ఏ సింగిల్ కపుల్ ఈస్ కాల్డ్ సిబ్లింగ్స్ అంటాం, లేదా సిబిల్స్ అంటారు నౌన్ ఫార్మేషన్లో. సో సిబ్లింగ్స్ అన్నా సిబిల్స్ అన్నా ఒకటే. సో చిల్డ్రన్స్ ఆఫ్ సింగిల్ కపుల్, లేదా తెలుగులో ఏమంటారంటే తోబుట్టువులు అంటారు. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా తోబుట్టుళ్ళు, మా అన్న కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, మా అక్క కావచ్చు, మా చెల్లెలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి నేనేమంటారంటే నాకేమంటారంటే సిబ్లింగ్స్ అవుతారు. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, సహోదరుడు సహోదరి అందరిని కలిపి. అంతేగాని పెదనాన్న చిన్న పిల్లల్ని వాళ్ళని మనం సిబ్లింగ్స్ అని చెప్పకూడదు. ఒక కపుల్ యొక్క సంతానాన్ని ద చిల్డ్రన్స్ ఆఫ్ ఏ సింగిల్ కపుల్, నీ యొక్క తోబుట్టువుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే సిబ్లింగ్స్ అంటాం. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అనుకుంటాం. నా బ్రదర్కి సన్ను లేదా డాటర్ ఉన్నారు అనుకుంటాం. వీళ్ళు నాకేమవుతారు? నా బ్రదర్. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా బ్రదరు అంటే మా అన్న కావచ్చు, మా తమ్ముడు కావచ్చు. మా అన్నకి సన్ ఉన్నాడు, ఈ అబ్బాయి నాకేమవుతాడు? చాలామంది ఏంటంటే సన్ అని చెప్తారు. అది కాదు. జనరల్గా మనం యూజ్ చేసే రిలేషన్షిప్ వేరు. ప్రాక్టికల్గా చాప్టర్ వైజ్ లీగల్గా మనము వెళ్ళాలి, ఆ రిలేషన్షిప్ యూజ్ చేయాలి, లీగల్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి లేదు ఇక్కడ రిలేషన్షిప్. జనరల్గా మా బ్రదర్ ఉన్నాడు, మా అన్న కొడుకు నాకేమవుతారంటే చాలామంది చెప్తారు కొడుకు అవుతారని. కాదు, మా అన్న కొడుకు అంటే ఇతను ఏమవుతారని నా సిబ్లింగ్ అంటాం. నా సిబ్లింగ్స్ సన్ను. మా అన్నే కాదు, మా అన్న కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, మా అక్క కావచ్చు, మా చెల్లి కావచ్చు. నా తోబుట్టుకి కొడుకుంటే ఏమంటామంటే నెఫ్యూ అంటాం. నెఫ్యూ లేదా నెవ్యూ అంటారు. అలాగే నా తోబుట్టుకి కూతురు అంటే, నా తోబుట్టు అంటే ఎవరు? నా అన్న కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, మా అక్క కావచ్చు, మా చెల్లెలు కావచ్చు. వాళ్ళకి కూతురు ఉంటే ఏమంటామంటే నీస్ అంటాం. మామూలుగా ఏంటంటే సిబ్లింగ్స్ అంటాం. చెప్పాను, సిబ్లింగ్స్ అంటే నా తోబుట్టువులు. వీళ్ళని ఏమంటామంటే నెబ్లింగ్స్ అంటాం. నెబ్లింగ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెబ్లింగ్స్? సో నా తోబుట్టువులకి పిల్లలు ఉంటారు చూసారా, ఆ పిల్లల్ని ఏమంటామంటే నెబ్లింగ్స్ అంటాం. నెవ్యూ నీస్ ఇద్దరిని కలిపి నెబ్లింగ్స్ అంటాం. నాతో పుట్టిన వాళ్ళని అయితే సిబ్లింగ్స్, నా తోబుట్టువుకి ఉన్న సంతానాన్ని ఏమంటామంటే నెబ్లింగ్స్ అంటాం. నెక్స్ట్ ఆర్ ఆంట్. సన్ ఏమంటాం, డాటర్ ఏమంటాం. అంకుల్ ఆర్ ఆంట్. అంకుల్ అంటే పేరెంట్స్ యొక్క బ్రదరు, ఆంట్ అంటే పేరెంట్స్ యొక్క సిస్టరు. సో అంకుల్ ఆర్ ఆంట్ సన్ ఏమంటామంటే బేసికల్గా కజిన్ అంటాం. కజిన్. అంకుల్ ఆంట్ డాటర్ని కూడా ఏమంటామంటే కజిన్ అంటాం. చాలామంది ఫార్మల్గా కొడుకుని కజిన్ బ్రదర్ అని, కూతురిని కజిన్ సిస్టర్ అని యూజ్ చేస్తుంటారు. అది అప్సైడ్ సెన్స్, అలా యూజ్ చేయడం రాంగ్ అవుతుంది. సో అంకుల్ ఆంట్స్ యొక్క సన్నైనా కజినే అంటాం, డాటర్నైనా కజినే అంటాం. కజిన్ అని చెప్పాలి. కజిన్ తర్వాత మనము ఆ కజిన్ అనే ఎక్స్ప్రెషన్ తర్వాత బ్రదర్ అనే సిస్టర్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే అది దట్ ఈస్ కాల్డ్ రిడెండెన్స్ అంటారు. అంటే ఒకే వర్డ్ని ద కజిన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ బ్రదర్ ఆర్ సిస్టర్, మళ్ళీ పక్కన బ్రదర్ సిస్టర్ని యూజ్ చేయడం అది రిడెండెన్స్ అవుతుంది. ఒకవేళ మీ అంకుల్ ఆర్ ఆంట్ సన్ అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలంటే స్పెసిఫై చేసి మేల్ కజిన్ అంటాం. అలాగే లేడీ అయితే ఫీమేల్ కజిన్ అంటాం అలా. సో కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై అబౌట్ యువర్ కజిన్, మగవాడైతే మేల్ కజిన్ అంటాం, లేడీ అయితే ఫీమేల్ కజిన్ అంటాం. అంతేగాని కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ మనము యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పర్సన్కి మ్యారేజ్ అయింది, అతను మగవాడు, ఇతనికి పెళ్ళైంది అనుకుంటాం. మగవాడు ఉన్నాడు, ఇతను ఒక మేల్ పర్సన్, ఇతనికి భార్య ఉంది. భార్యను ఏమంటామంటే వైఫ్ అంటాం. అంటే ఒక హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్, భార్యను ఏమంటాం
వైఫ్ అంటాం, కొడుకు ఉంటే సన్ అంటాం, కూతురు ఉంటే డాటర్ అంటాం. ఇతనికి ఒక వైఫ్ కాకుండా మరొక వైఫ్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈవిడ ఆయనకి ఏమవుతుందంటే స్టెప్ వైఫ్ అంటాం. ఫస్ట్ వైఫ్ని వైఫ్ అంటాం, సెకండ్ వైఫ్ని స్టెప్ వైఫ్ అని చెప్పాలి. రెండవ భార్యకి కొడుకుంటే స్టెప్ సన్ అంటాం, రెండవ భార్యకి కూతురు ఉంటే ఈవిడ స్టెప్ వైఫ్, ఇతనికి సెకండ్ వైఫ్ అని ఏమంటామంటే స్టెప్స్ అని అంటాం. అలాగే ఇతనికి ఈ అమ్మాయి ఏమవుతుందంటే స్టెప్ డాటర్ అంటాం. నెక్స్ట్ అంటే ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నామంటే, మామూలుగా ఇండియన్ రిలేషన్షిప్ వేరు, యూరోప్ వెస్ట్రన్ రిలేషన్షిప్ వేరు. జనరల్గా ఇక్కడ కల్చర్ వేరు, యూరోప్ కల్చర్ వేరు, వెస్ట్రన్ కల్చర్ వేరు. అందుకని ఏంటంటే ఇక్కడ వెస్ట్రన్ కల్చర్లో ఇవన్నీ ఇస్ క్వైట్ కామన్. సో మనకి అలా ఉండదు. సో కాంటెక్స్ట్లో అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మనము పజల్స్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రిలేషన్షిప్ అని తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నారు, ఈవిడేమవుతుంది, ఈవిడేమవుతుంది. నిజంగా ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లో ఎన్నో రిలేషన్షిప్ ఇస్తుంటాడు. సో ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరికి ఎవరు ఏమవుతారో అని చెప్పడం ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈవెన్ దో ఇఫ్ దే హ్యాడ్ గివెన్ సో మెనీ రిలేషన్షిప్ అమాంగ్ ద పర్సన్స్, ఫైనలీ కన్క్లూజన్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద పర్ఫెక్ట్ రిలేషన్ విత్ హోమ్ టు హోమ్ అనమాట. ఇప్పుడు ఈవిడికి ఏమవుతుంది అంటే ఒకరికొకరు ఏమవుతారంటే వీళ్ళిద్దరిని తెలుగులో అయితే సోదరులు అంటారు, ఇంగ్లీష్లో ఏమంటామంటే స్టెప్ సిస్టర్స్ అంటారు. ఈవిడ స్టెప్ సిస్టర్, ఈవిడ స్టెప్ సిస్టర్. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి బ్రదర్ అవుతాడు. అలాగే వీడు ఈ అమ్మాయికి బ్రదర్ అవుతాడు, ఈ అమ్మాయి వీడికి సిస్టర్ అవుతుంది. లోపలైతే బ్రదర్ సిస్టర్స్ అవుతారు. కానీ బయట వచ్చామనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఈవిడేమవుతుంది, మదర్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఈవిడేమవుతుందంటే స్టెప్ మదర్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఈవిడ మదర్ అయితే వీళ్ళిద్దరికీ ఈవిడవుతుందంటే స్టెప్ మదర్ అవుతుంది. అలాగే వీడేమవుతాడు స్టెప్ బ్రదర్, వీడు స్టెప్ బ్రదర్. అలాగే ఈ అమ్మాయి వీడికి స్టెప్ సిస్టర్, ఈ అమ్మాయికి స్టెప్. అంటే బయట వచ్చినప్పుడు స్టెప్ అని యూజ్ చేస్తాం. లోపలే అయితే వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్, ఇక్కడ లోపల ఇద్దరు బ్రదర్ సిస్టర్స్. బయట వచ్చారనుకోండి వీళ్ళు ఏమవుతారంటే స్టెప్ బ్రదర్ స్టెప్ సిస్టర్స్ అవుతారు. నెక్స్ట్ ఈ ఇంగ్లీష్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. బహు భార్యలు కలిగిన భర్తను ఏమంటాము? ఏ హస్బెండ్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ సచ్ ఎ వైఫ్. అంటే మోర్ దాన్ వన్ సచ్ ఎ వైఫ్ అంటే వైఫ్స్ అనమాట. వైఫ్ అనేది సింగులరు, వైఫ్స్ ప్లూరల్. ఒక భర్తకి బహు భార్యలు ఉన్నారనుకోండి, ఇతను ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో ఇతను ఏమంటామంటే ఇంగ్లీష్లో పాలిగామీ అంటాం. పాలి మీన్స్ మెనీ, గామీ అంటే వైఫ్స్ ఉన్నవాడు. సో పాలి మీన్స్ రూట్ వర్డ్ అనమాట. అలాగే రివర్స్ వస్తాం, ఒక లేడీ ఉంది, బహుభర్తలు ఉన్నారు అనుకోండి. ఏ లేడీ అంటే వైఫ్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ సచ్ ఎ హస్బెండ్, ఆ లేడీని ఏమంటారంటే పోలియాండ్రీ అంటాం. సార్ ఇప్పుడు రీజనింగ్లో ఈ కాంటెక్స్ట్ ఎందుకు ఇస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఇచ్చే ఫజల్స్లో ఇలాంటివి అడుగుతున్నాడు. సో కాబట్టి ఏ హస్బెండ్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ సచ్ ఎ వైఫ్, ద హస్బెండ్ ఈస్ కాల్డ్ పాలిగామీ అంటాము. ఏ వైఫ్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ సచ్ ఎ హస్బెండ్, ద లేడీ ఈస్ కాల్డ్ పాలియాండ్రీ అంటాం. లేడీని అయితే పాలియాండ్రీ, జంటని అయితే పాలిగామీ అంటాం. రిలేషన్షిప్లో ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆర్ డాటర్స్. సో సన్ అంటే కొడుకు, డాటర్ అంటే కూతురు. సో మన పిల్లలు సన్కి కానీ డాటర్కి కానీ మళ్ళీ సన్ ఉంటే ఏమంటాము? ఇప్పుడు నా కొడుకు నా కూతురు ఉన్నారు, వీళ్ళకి మళ్ళీ కొడుకున్నారు అనుకోండి, ఏమంటామంటే తెలుగులో అయితే మనం మనవడు అంటాం, ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రాండ్ సన్ అంటాం. అలాగే సన్ ఆర్ డాటర్ ఉన్నారు అనుకోండి, కొడుకు లేదా కూతురికి మళ్ళీ కూతురు ఉన్నారు అనుకోండి, ఏమంటామంటే గ్రాండ్ డాటర్ అంటాం. అలాగే గ్రాండ్ సన్
గ్రాండ్ సన్ అంటే మనవడు, లేదా గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. వీళ్ళకి మళ్ళీ సన్ ఉన్నాడు అనుకోండి, అంటే ఏంది, కొడుకు లేదా కూతురికి కొడుకు ఉంటే గ్రాండ్ సన్ అంటాం, అంటే మన చిల్డ్రన్స్ యొక్క సన్ అంటాం. మన చిల్డ్రన్స్కి కూతురు అయితే గ్రాండ్ డాటర్ అంటున్నాం. అలాగే ఇక్కడ మనవడు మనవరాలు అంటే వీళ్ళు ఏమంటాం అంటే మనవడు మనవరాల్ని మన కొడుకు కూతుర్ని చిల్డ్రన్స్ అంటాం, మనవడు మనవరాల్ని గ్రాండ్ చిల్డ్రన్ అంటాం. ఈ గ్రాండ్ చిల్డ్రన్స్కి కొడుకు అయితే తెలుగులో ఏమంటామంటే ముని మనవడు అంటాం. వీడిని ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ సన్ అంటాం, గ్రేట్ గ్రాండ్ సన్. అలాగే గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అంటే గ్రాండ్ చిల్డ్రన్స్కి కూతురు ఉంటే, మనవడికి మనవరాలికి మళ్ళీ కూతురు ఉంటే ఏమంటామంటే గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటాం, అంటే ముని మనవరాలు తెలుగులో అనే మీనింగ్ వస్తుంది. సో మనకి చెప్పుకుంటూ పోతే రిలేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనము మధ్య మధ్యలో కొన్ని వస్తుంటాయి రిలేషన్షిప్, అప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ చాప్టర్లోకి ఇప్పుడు వెళ్ళే ముందు మనము బ్లడ్ రిలేషన్స్లో కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. జనరల్గా ఈ బ్లడ్ రిలేషన్స్లో ఒక్కొక్క ఆథరు ఒక్కొక్క కోడ్ యూజ్ చేస్తాడనమాట. అంటే బ్లడ్ రిలేషన్స్లో యాక్చువల్గా రక్త సంబంధాల్లో మనము జెండర్స్ ఫార్మేషన్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మ్యాస్కులైన్ ఫెమినిన్ అంటే మేల్ ఫీమేల్ అంటాము. ట్రాన్స్జెండర్ కూడా ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే మనం ట్రాన్స్జెండర్ని కన్సిడర్ చేయకూడదు, రెండు జెండర్స్ని యూజ్ చేస్తాం, మేలు ఫీమేలు. సో అలాగే మేల్ అన్నప్పుడు ఎటువంటి కోడ్ యూజ్ చేస్తాం, మామూలుగా మేల్ అన్నప్పుడు కొంతమంది ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తారు, అలాగే ఫీమేల్ అయితే మైనస్ అని యూజ్ చేస్తారు. మనం అవి యూజ్ చేయం. ఇక్కడ ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు కొన్ని కోర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అంటే మన తరపున అంటే అందరూ ఇదే యూజ్ చేయరు, మన స్టైల్ ఇది యూజ్ చేస్తాం. మగవాడు ఒక పర్సన్ అని చెప్పినప్పుడు ఈ సింబల్ యు అనే సింబల్ యూజ్ చేస్తాం. లేడీ అని చెప్పడానికి ఐ అనే సింబల్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎ బాయ్ అని చెప్పాను అనుకోండి, ఏ అనే పర్సన్ అబ్బాయి అని చెప్పాలనుకోండి, అది ఎట్లా చెప్తాం కోడ్లో ఏ అనే రాసి అబ్బాయి కదా, అబ్బాయి అయినప్పుడు సింబల్ ఏమొస్తుంది, యు వస్తుంది. కాబట్టి ఆ పైన జస్ట్ అట్లా పెడతాం. అంటే అర్థమైందంటే అతను మగవాడు అని చెప్పడానికి ఆ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లో మనం కొన్ని కోర్స్ యూజ్ చేస్తాం, ఆ కోర్స్ చెప్తున్నాం. సో అలాగే సి ఈజ్ ఎ గర్ల్, సి అనే పర్సన్ అమ్మాయి అని చెప్పడానికి సి రాస్తాము, ఆ పైన ఐ అని యూజ్ చేస్తాం. అంటే ఆ పైన ఐ అని చెప్పానంటే ఆ పర్సన్ లేడీ అని అర్థం. కాబట్టి మేలు ఫీమేల్ అని చెప్పడానికి మనము యు ఐ, ఐ అంటే చుక్క పెట్టి ఇట్లా రాసేది కాదు, జస్ట్ ఒక వర్టికల్ లైన్. సో అలాగే కపుల్ అంటాం. కపుల్ అంటే ఏంది, జంట. జంట అంటే ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని కలిపి కపుల్ అంటాం. ఆ కపుల్ అని చెప్పడానికి మనం ఏ సింబల్ యూజ్ చేస్తామంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే దీన్ని ఇంప్లాయిస్ అండ్ ఎంప్లాయిడ్ బై అంటారు, ఎంప్లాయిస్ అండ్ ఎంప్లాయిడ్ బై అంటారు. కొంతమంది సింపుల్గా డబుల్ ఎంప్లాయిస్ అంటారు. డబుల్ ఎంప్లాయిస్ అని చెప్తే బాగా సింపుల్గా ఉంటుంది. సో కాబట్టి మగవాడు అని చెప్పదలుచుకుంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం, యూఎన్ఎస్ సింబల్. లేడీ అని చెప్పడానికి ఈ చాప్టర్లో ఐ అనే సింబల్ యూజ్ చేస్తాం. అలాగే కపుల్ అని చెప్పడానికి డబుల్ ఎంప్లాయిస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సిబ్లింగ్స్ అని చెప్పాను. సిబ్లింగ్స్ అంటే ఏంది, తోబుట్టువులు. ఆ తోబుట్టువులు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఈ సింబల్ ఏంటంటే హైఫన్ అంటాం. సరే ఇప్పుడు ఈ సింబల్స్ మీరు ఎందుకు చెప్తున్నారు, ఏ పర్పస్ మీద చెప్తున్నారు అంటే ఈ సింబల్స్ వల్ల మనకి బ్లడ్ రిలేషన్స్లో కంప్లీట్ రిలేషన్స్ అందరి మధ్య మనం కంప్లీట్గా చెప్పచ్చు. అంటే కోర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆ కోర్స్ చేయకపోతే మనం చెప్పలేమా? ఎస్, కోర్స్ యూజ్ చేయడం వల్ల మనం మీకు ఐడియా వస్తుంది చెప్పే కొద్దీ. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలాగే ఈ బిగ్ వర్టికల్ అయిన యూజ్ చేస్తాం సింపుల్గా. ఇదేం చెప్తుంది ఆ కోర్స్లో అంటే జనరేషన్ గ్యాప్ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా ఫాదర్ అని చెప్పాలి,
మా ఫాదర్ని చెప్పాలంటే ఏం చేస్తాను నేను? సో మై సెల్ఫ్ అనమాట. నా దగ్గర నుంచి ఒక లైన్ తీసుకొని పైకి పోతాం, ఎందుకంటే నాకన్నా ముందు కాబట్టి మా ఫాదర్. సో అప్పుడు పైన యూఎన్ఎఫ్ యూస్ చేస్తాను అనమాట. లేదా నా కొడుకు అని చెప్పాను, సో మై సెల్ఫ్ నా దగ్గర నుంచి కిందికి ఒక జనరేషన్ కిందికి వస్తాను, సన్ అనేవాడు. అలాగే మా గ్రాండ్ ఫాదర్ అని చెప్పాలి, నా దగ్గర నుంచి 2 జనరేషన్స్ వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ నేనున్నాను, మా తాతగారు అని చెప్పాలి, ఎలా పోతాము? ఇక్కడి నుంచి ఫస్ట్ మా పేరెంట్స్ వస్తారు, అమ్మో నాన్న, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జనరేషన్ వెళ్తాను, అప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తారు. అంటే ఒక్కొక్క లైన్ ఏంటంటే ఒక్కొక్క బిగ్ వర్టికల్ లైన్ ఒక్కొక్క జనరేషన్ గ్యాప్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మనవడు అని చెప్పాలి, నేను డైరెక్ట్గా మై సెల్ఫ్ నుంచి నేను నా మనవడానికి వెళ్ళడానికి లేదు. ఫస్ట్ నేను నా చిల్డ్రన్ సరికి వస్తా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో జనరేషన్ వెళ్తా. అంటే ఈ బిగ్ వర్టికల్ లైన్ ఏం చెప్తుందంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క లైన్ బిగ్ వర్టికల్ లైన్ యూజ్ చేస్తాం. సో కాబట్టి మనము ఈ చాప్టర్లో యూజ్ చేసే కొన్ని సింబల్స్ ఇవి.